ప్రపంచంలో ఇప్పుడు గ్లోబల్ టెక్ న్యూస్లో ఒక విషయం డామినేట్ చేస్తుంది. దాని పేరే ఆంథ్రోపిక్ ఏఐ. అది స్టార్ట్ చేసిన ఒక లేటెస్ట్ ఏఐ టూల్ ఏదైతే ఉందో ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఒక ఊపు ఊపింది. నార్మల్ ట్రేడింగ్ లో జరిగే మార్కెట్ మూవ్ కాదు, ఇట్ ఈస్ అ వేకప్ కాల్ హౌ ఏఐ కుడ్ రీడిఫైన్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఎకనామిక్ డ్రైవర్. దాన్ని మనం ఐటీ సెక్టర్ అంటాం. సో ఈ న్యూస్ వల్ల ఇండియన్ ఫ్యూచర్ ఐటీ ఎలా మారబోతుంది అనేదే ఇవాళ వీడియోలో మనం చేయబోయే బ్రేక్. ఫిబ్రవరి 2026లో ఇండియన్ ఐటీ సెక్టర్లో చాలా గ్యాప్ తర్వాత ఒక గట్టి పంచ్ పడింది. షార్ప్ డిక్లైన్ కనిపించింది ఇండియన్ ఐటీ సెక్టర్స్లో. పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, ఇంకా చాలా కంపెనీస్ ఆల్మోస్ట్ 5 to 8% సింగిల్ సెషన్లో స్లైడ్ అయ్యాయి. బ్రాడర్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 6%కి ప్లంజ్ అయింది. ఇది వన్ ఆఫ్ ద స్టీపెస్ట్ డ్రాప్స్ రీసెంట్ హిస్టరీలో. సో ఆల్మోస్ట్ అరౌండ్ 2 lakh crores ఇండియన్ మార్కెట్ నుంచి వైప్ అవుట్ అయ్యాయి. ఇండియన్ ఐటీ ఫర్మ్స్ లో హిస్టరీలో చూడలేనంత లాస్ ఒకసారి చూసింది. ఇన్వెస్టర్స్ ఒకేసారికి షేక్ అయిపోయారు. సో ఈ టూల్స్ వల్ల ఇంతకెందుకు షేక్ అవుతుంది ఇండియన్ మార్కెట్ అంటే, ఇది వరకు లాగా ఏఐ కాకుండా ఇది అడ్వాన్స్ లెవెల్లో పనిచేస్తుంది. ఇట్ కుడ్ వర్క్ ఇన్ ద లీగల్ డిపార్ట్మెంట్, డేటా, సేల్స్, అనాలిసిస్, టాస్క్. ఇవన్నీ హిస్టారికల్ గా చాలా హ్యూమన్ ఇంటర్వెన్షన్ తో జరిగాయి. సో ఏది ముందుకొచ్చింది? భయం. సో భయం ఏంటి? ఈ ఏఐ టూల్స్ ఏవైతే ఇంట్రడ్యూస్ అయ్యాయో ఇవి హ్యూమన్ లేబర్ ని విపరీతంగా తగ్గించి ఇండియాస్ ట్రెడిషనల్ సర్వీస్ ఇండస్ట్రీ ఏదైతే ప్రజల మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉందో, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ ని హైర్ చేసుకుంటూ పనిచేస్తుందో, అది ఇంకా తగ్గిపోబోతుంది అనే ఫియర్ లో మార్కెట్ క్రాష్ అయింది. అయితే చిన్న మాట చెప్తా, మీకు అనిపిస్తుండొచ్చు నేనేంటి క్యాబ్ డ్రైవర్ని, నేను స్విగ్గీ డెలివరీ బాయ్ని, లేదా నాకు రెస్టారెంట్ ఓనర్ ఉంది, నేను ఇంకేదో ఇండస్ట్రీలో ఉన్నాను, నాకేం ఫరక్ పడుతుంది, ఈ వీడియో స్కిప్ కొట్టేద్దాం అనుకుంటున్నారు కదా. సో ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్ ఒక పాయింట్ తెలుసుకోవాలి. ఇండియాస్ జీడిపిలో ఆల్మోస్ట్ అరౌండ్ 7% కాంట్రిబ్యూషన్ ఐటీ తీసుకొస్తుంది. ఒక్క ఐటీ సెక్టర్ ఎప్పుడైతే డబ్బులు తీసుకొస్తుందో ఆటోమేటికలీ ఈ వీల్లో మిగతావన్నీ నడుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐటీ కారిడార్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ని బూమ్ చేస్తుంది. రెస్టారెంట్ ని, ట్రావెల్ ని, టూరిజం ని, హెల్త్ కేర్ ని, విభిన్న రకాల ఇండస్ట్రీస్ ఒకరినొకరు సపోర్ట్ గా నిలబడతాయి. అయితే ఈ మార్కెట్ క్రాష్ మీద రియాక్ట్ చేస్తూ టెక్ మహీంద్రా సిఇఓ ఏమంటున్నారంటే, ఇది ఓవర్ గా రియాక్ట్ చేస్తున్నాం, చాలా మంది అనలిస్టులు కూడా దీన్ని డీపర్ స్ట్రక్చరల్ యాంగ్జైటీ కిందకి చూస్తున్నాం, ఇదేమి ట్రెడిషనల్ గా జరుగుతున్న అవుట్ సోర్సింగ్ మోడల్ ని దెబ్బతీయదు అని చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ దీన్ని డ్యామేజ్ కంట్రోల్ అంటారు, ఎందుకంటే వాళ్ళ కంపెనీ వాల్యూ కూడా కిందికి పడింది, షేర్ వాల్యూ కిందికి పడింది. సో దీని వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు, అండ్ మీరెందుకు డెవలప్ అవ్వలేదు, ప్రపంచం ఇంకో చోటకి వెళ్తున్న దానికి ముందు నుంచే డ్యామేజ్ కంట్రోల్ ఆన్సర్స్ ఇచ్చేస్తారు. వై ఇట్ మ్యాటర్స్ టు ఇండియన్ ఎకానమీ? ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం అందరం నేర్చుకోవాల్సింది. ఇండియాస్ ఐటీ అండ్ బీపీఎం సెక్టర్ ఏదైతే ఉందో ఒక నీష్ ఇండస్ట్రీ అయితే కాదు, ఇది బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఆల్మోస్ట్ అరౌండ్ 7.3% ఆఫ్ ఇండియాస్ జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తుంది. అయితే దీని ప్రొజెక్షన్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు గో టు 10% బై 2025 and 2026. అయితే ఈ ఒక్క సెక్టరే అరౌండ్ $300 billion రెవెన్యూ జనరేట్ చేస్తుంది. అండ్ ఇందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఓవర్ 5 million, అంటే 50 లక్షల కంటే ఎక్కువ. 1 బిలియన్ అంటే ఎన్ని కోట్లు, అలా 300 బిలియన్లు అంటే ఇంక ఎన్ని వేలాది లక్షలాది కోట్లు, మీరు నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఐటీ సెక్టర్ కి ఏదైనా డేంజర్ వచ్చిందంటే అది కేవలం ఐటీ సెక్టర్నే కాదు, దాని వల్ల క్రియేట్ అయ్యే ఒక రిపుల్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ రిపుల్ ఎఫెక్ట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో కనిపిస్తుంది. ఎక్స్పోర్ట్స్, జాబ్స్, అర్బన్ రియల్ ఎస్టేట్స్, స్టార్ట్అప్స్, సర్వీసెస్, ఈవెన్ లోకల్ ఎకనామీస్, అంటే ఈ చిన్న చిన్న రెస్టారెంట్స్ నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు కూడా ఈ ఎఫెక్ట్స్ చూస్తే. మేజర్ గా చూసే ఎఫెక్ట్ సిటీస్ బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై, ఢిల్లీ, నోయిడా. దీని మీద ఇండియన్ కంపెనీస్ చాలా ఇమ్మీడియట్ గా, స్విఫ్ట్ గా, స్మార్ట్ గా రియాక్ట్ అయ్యాయి. పానిక్ అవ్వకుండా ఇండియన్ ఐటీ కంపెనీస్ ఆర్ నాట్ ఇగ్నోరింగ్ ఏఐ, మెనీ ఆర్ స్లోలీ షిఫ్టింగ్ టువర్డ్స్ ఇట్. ఈ ఇన్ఫోసిస్ రీసెంట్ గా అనౌన్స్ చేసింది, మేము ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ కాబోతున్నాం ఆంథ్రోపిక్ తో. క్లౌడ్ ఏఐ ఏదైతే ఉందో దాంతో మేము ఇంటిగ్రేట్ చేసుకొని ఏఐలో కొత్త మోడల్స్, టోపాజ్ ఏఐ ప్లాట్ఫామ్ విచ్ ఫోకసెస్ ఆన్ ఆటోమేటింగ్ రియల్ టాస్క్ అనే దానికి అనౌన్స్ చేయగానే ఇమ్మీడియట్ గా వీళ్ళ స్టాక్ మళ్ళీ రీబౌండ్ అయింది, కొంచెం మోడెస్ట్ స్పీడ్ లో. ఇది వరకు లాగా ఐటీ సెక్టర్ ఎలా ఉంటుందంటే అవర్లీ బిల్లింగ్స్ జరుగుతాయి. అఫ్ కోర్స్ మన దగ్గర అంతా ఏంటంటే శాలరీ నెలకు ₹1,00,000, 50,000, 1,50,000 ఇచ్చేసి తెగొట్టుకుంటారు. కంపెనీస్ ఇదే జాబ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి పని చేస్తున్నాడు అనుకోండి, గంటకి $100, $50 బిల్లింగ్ ఇస్తుంది. ఇదే తను యుఎస్ లో హైర్ చేసుకుంటే, ఏ కంపెనీకి అయితే తను పని చేస్తున్నాడో అక్కడ వాళ్ళు గంటకి $200, $150, $300 కట్టాలి. దానికి విభిన్నంగా ఈ టీసీఎస్, ఇన్ఫోసిస్ వీళ్ళు హైర్ చేసుకునేది గంటకి $50 ఇవ్వు మాకు చాలు అంటారు. సో గంటకి $50 అంటే మండే టు ఫ్రైడే పని చేసిన 22 days కి 160 hours మినిమం బిల్లింగ్ అవుతుంది. సో 160 hours ఇంటూ $50 బిల్లింగ్ అయింది అనుకోండి, ఒక క్యాండిడేట్ మీద ఎంత అయింది? మీ అబ్బాయికి ఇస్తున్న జీతం ఎంత? అది అలా ఈ కంపెనీస్ పెద్ద పెద్ద కోట్లాది రూపాయల బిజినెసెస్ నిలబెట్టుకున్నాయి. 90s నుంచి స్టార్ట్ అయ్యి ఐటీలో డబ్బులున్నాయి అంటారు కదా, ఇలా వస్తాయి ఐటీలో డబ్బులు. కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, హిస్టరీలో ఇండియన్ ఐటీ కారిడార్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఇన్ ది ఇయర్ 1990s లో. సో ఎండ్ ఆఫ్ 1990s వచ్చేసరికి ద Y2K ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది.
బేసికలీ Y2K అనేది 2000 ఇయర్లో వచ్చిన బగ్. సో దాని ప్రెడిక్షన్ ఏముండే అంటే అది మొత్తం సాఫ్ట్వేర్స్ అన్నిటిని January 1, 2000 నుంచి బ్రేక్ చేసేస్తుంది. ఆ టైంలో స్టెప్ ఇన్ అయిందే ఇండియన్ ఐటీ ఫర్మ్స్ మొత్తం గ్లోబల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ బగ్ని చాలా క్రిటికల్గా కోడ్ బేసెస్ని వాడుకొని మల్టీనేషనల్ క్లయింట్స్కి ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది. సో దాని ద్వారా వచ్చిన రిజల్టే ఇండియన్ ఇంజనీర్స్ బికేమ్ ద ట్రస్టెడ్ పార్ట్నర్స్ అక్రాస్ ద గ్లోబ్. 90sలో వెళ్ళిన వాళ్ళు అమెరికాలో బాగుపడ్డారు అన్నారు కదా, వన్ ఆఫ్ ద రీజన్స్. ఇక్కడ పొలిటికలీ మీకు ఒక క్వశ్చన్, 1990కి ఇంజనీర్స్ రెడీ ఉన్నారు అంటే ఈ కాలేజెస్ ఎప్పుడు స్థాపించాయి? మన ఇండియాస్ ప్రెస్టీజియస్ ఐఐటి కాలేజ్ ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారు? ఎందుకు చదువు అనేది ఇంపార్టెంట్? ఎందుకు మంచిగా చదువుకున్న వాళ్ళే బాగుపడతారు, చదువుకున్న వాళ్ళందరూ రిలీజియస్ బిగటరీ పడుతున్నారు? సో అలా మొదలు పెట్టుకున్న ఈ ట్రస్ట్ వల్లనే యూరోప్ నుంచి, అమెరికా నుంచి బ్యాక్ టు బ్యాక్ కాంట్రాక్ట్స్ ఇండియా పట్టుకోగలిగింది. లెట్స్ రిమెంబర్ వన్ మోర్ థింగ్, దట్ వాజ్ ద టైమ్ మన అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఓపెన్ డోర్స్ ఫర్ ఫారిన్ ఇన్వెస్టర్స్ విచ్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. సో ఈ డిమాండ్ ని మైండ్ లో పెట్టుకొని ఆ టైంలో ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ మూవ్స్ వాస్ టు ఎక్స్పాండ్ ఇట్స్ టెరిటరీ ఇంటూ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్స్. అందుకే మ్యాసివ్ గా ఇంజనీర్స్ ప్రొడ్యూస్ చేసింది. ఏదో రోజు ప్రపంచం మొత్తానికి మనమే ఇంజనీరింగ్ సప్లై చేయాలి. అండ్ వీ డిడ్ రీచ్ టు దట్ పాయింట్, బట్ టుడే సినారియోస్ హ్యావ్ చేంజ్డ్ అ లిటిల్ బిట్. దీన్ని ఇంకో రకంగా చూస్తే ప్రపంచం అంతా భయపడినప్పుడు భారతదేశం నుంచి పుట్టిన ఇంజనీర్సే మొత్తం ప్రపంచం ఐటీ కారిడార్ ని హ్యాండిల్ చేసుకు. సో దే టర్న్డ్ అవుట్ టు బి ద క్రెడిబుల్ ఫ్లాగ్ బేరర్స్ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. అయితే ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు ఏం జరగబోతుంది ఈ కొత్త టూల్ వల్ల అంటే, ఇప్పుడు వరకు వీళ్ళు గంటల కొద్ది బిల్లులు వేసుకుంటూ వెళ్ళారు కదా ప్రతి క్యాండిడేట్ కి, అది ఇక్కడ నుంచి జరగదు. ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇక నుంచి అవర్లీ బిల్లుల కన్నా ప్రాజెక్ట్ మీద బిల్లులు వేయడం స్టార్ట్ చేస్తారు. ఆఫ్ కోర్స్ చాలా కంపెనీస్ ఇప్పటికి కూడా పర్ ప్రాజెక్ట్ బిల్లింగ్ ఇస్తారు. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ స్టిల్ రిలై ఆన్ అవర్లీ బిల్లింగ్. ఇన్ అవే హిట్ తీసుకోబోతుంది ఈ బిలియనర్స్. కొత్త రెవెన్యూ స్ట్రీమ్స్ ఏ కన్సల్టింగ్ లో మొదలవబోతున్నాయి. డేటా సర్వీసెస్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ప్రోడక్ట్ ఇంజనీరింగ్. టు మై అండర్స్టాండింగ్ నౌ ఈజ్ నాట్ ద టైమ్ ఫర్ ఫియర్. ఇది ఒక స్ట్రాటజిక్ అడాప్టేషన్ టైం. ఇండియాస్ ఐటీ ఇండస్ట్రీ షట్ డౌన్ అవ్వట్లేదు, ఇవాల్వ్ అవుతుంది. ఇది ఒక డిస్రప్షన్ ని కొత్త ఎడ్జ్ లోకి తీసుకెళ్ళబోతుంది. అయితే కాల్ టు యాక్షన్ ఏంటంటే, ఇండియాస్ టెక్ స్టోరీ వాజంట్ రిటన్ బై ట్రెడిషన్, ఇట్ వాజ్ రిటన్ బై ట్రాన్స్ఫర్మేషన్. ఇవాళ ఏఐ ఒక ఎనిమీ కాదు, ఇట్ ఈస్ ద నెక్స్ట్ వేవ్. ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ గా చూడాల్సిన విషయం ఏంటంటే, ఇండియా ఎలా అడాప్ట్ చేస్తుంది, ఎలా ఇన్నోవేట్ అవుతుంది, ఎలా లీడ్ చేస్తుంది, జస్ట్ లైక్ హౌ ఇట్ డిడ్ ఫర్ Y2K. వెరీ అన్ఫార్చునేట్ టు సే, బట్ ఈ కొత్త ఇంజనీర్స్ డెవలప్ చేసుకోలేని ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆల్ ఆఫ్ యూ ఆర్ అట్ అ రిస్క్ ఆఫ్ లూజింగ్ జాబ్స్. నేను అమెరికాకి వెళ్ళినప్పటి నుంచి పార్ట్ టైమ్ గా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటి పెట్టిన వీడియో కూడా ఏఐ అండ్ ఇట్స్ డిస్రప్షన్. దట్ టైమ్ హెస్ కమ్ వేర్ నౌ అఫీషియలీ అందరికి అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి. అండ్ విల్ ఇట్ గెట్ బెటర్, బిగ్గర్ ఆర్ వర్స్ అనేది ఫ్యూచరే చెప్తుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్, థింగ్స్ ఆర్ చేంజింగ్ అండ్ దే ఆర్ చేంజింగ్ క్వైట్ ర్యాపిడ్లీ. ఇందులో ఒక చిన్న షాకింగ్ న్యూస్ కూడా ఉంది విచ్ రిక్వైర్స్ అవర్ అటెన్షన్. ఈ ఏఐ బిల్డ్ చేసిన చాలా మంది ఇంపార్టెంట్ మెంబర్స్ ఇదర్ రిజైన్ చేశారు, చాలా మంది కనిపించకుండా పోయారు, కొంతమంది మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్ లో చనిపోయారు. ఆఫ్ కోర్స్ అగైన్స్ట్ లాడ్ ఆఫ్ లాబింగ్ అండ్ పవర్ నిజాలు ఇప్పుడు బయటికి రావు. అలా చనిపోయిన ఇండియన్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు. అయితే అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేమ్, రీసెంట్ గా ఆంథ్రోపోనిక్స్ ఏఐ సేఫ్టీ లీడర్ ఎవరైతే మృనాక్ శర్మ అని ఉన్నారో, ఆయన రెసిగ్నేషన్ సబ్మిట్ చేశారు ఒక వార్నింగ్ ఇస్తూ. ద వరల్డ్ మే నాట్ బి రెడీ ఫర్ వాట్స్ కమింగ్. నన్ను ఇంకొదిలిపెట్టండి అండి. ఇంకొంచెం వెనక్కి వెళ్తే నవంబర్ 2025లో సుచీర్ బాలాజీ అనే ఒక మనిషి మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్ లో చనిపోయారు. ఆయన ఒక ఓపెన్ ఏఐలో ఇన్సైడర్ హూ హెల్ప్డ్ ట్రైన్ ChatGPT. చాలా సీరియస్ ఎథికల్ కన్సర్న్స్ ని ఎక్స్ప్రెస్ చేశారు. కొన్ని నెలల తర్వాత ఇలాంటి విషయాలు బయట పెట్టిన తర్వాత he was found dead in his apartment in San Francisco. లేటర్ పోలీస్ దాన్ని సూసైడ్ అని చెప్పి డిక్లేర్ చేసింది. మనకు అనిపించచ్చు వీళ్ళు ఏమన్నా జస్ట్ బయట నుంచి కూర్చుని క్రిటిక్స్ ఏమో. దే వర్ నాట్ క్రిటిక్స్, దే వర్ ద ఇంజనీర్స్ హూ ఆర్ ఇన్సైడ్ ద సిస్టమ్. వీళ్ళకి ఏ ఏంటనేది మనకంటే 100 రెట్లు ఎక్కువ తెలుసు. సో వాళ్ళే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు, అలార్మ్స్ రైజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో బిహైండ్ క్లోజ్ డోర్స్ ఒక రేస్ అయితే జరుగుతుంది. కంపెనీస్ ప్రతి రోజు ప్రతి సెకండ్ ఇంకా ఫాస్ట్ గా ఇంకా బెటర్ ఏఐ డెవలప్ చేయడానికి పుష్ చేస్తున్నాయి. మోడల్స్ దానంతట దానే స్మార్ట్ గా రెడీ అవుతున్నాయి. సో ఇట్లన్నిట్లో కాంప్రమైజ్ అవుతుంది ఏంటో తెలుసా? సేఫ్టీ. సో సేఫ్టీ స్ట్రగ్లింగ్ టు కీప్ అప్. ఇదేమి సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు, ఇది యాక్చువల్లీ జరుగుతున్న విషయం. ఏఐ మొత్తం హ్యూమానిటీని చేంజ్ చేస్తుంది అనేది కాదు క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటంటే, ఎవరు కంట్రోల్లో ఉంటారు అండ్ ఎప్పుడు కంట్రోల్లోకి వస్తారు, ఏ కంపెనీ ఏ లెవెల్లో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది, ఇంకా ఏం జరగబోతుంది. ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ జాబ్స్, జస్ట్ నాట్ అబౌట్ ఎకానమీ. దెర్ ఇస్ సంథింగ్ బిగ్గర్ అండ్ సంథింగ్ వెరీ డార్కర్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ behind the closed doors. ఎందుకంటే ఎక్కువ మాట్లాడినా మనమే షాడో బ్యాన్ అవ్వచ్చు. సో కీపింగ్ దట్ in mind, I will close my topic and I hope and pray all my fellow Indians, please start getting educated. Stop prioritizing
థింగ్స్ దట్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ టు యూ. మీకు అవసరం లేనివి చూడకండి. మీ ఆల్గరిథం కూడా అలానే పనిచేస్తుంది. నేను చూస్తుంది ఏంటంటే మన దేశంలో అవసరం లేని చెత్త చాలా ఎక్కువ రోజులు ట్రెండింగ్లో ఉంటుంది. కావాల్సినవి, అవసరానివి మనకిస్తున్న బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ టైం ఇస్ టెక్నాలజీ. దాని మీద మనం కూర్చుంటే ప్రపంచాన్ని మనం కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. మనం బిజీ ఉన్నాం, ఏ మస్కా బండ్లు ఏం పెట్టారు పిచ్చి పిచ్చి మాటలన్నీ నడుస్తున్నాయి. సో అన్నీ మర్చిపోండి. మీ లైఫ్, మీ ఫ్యూచర్ని మీరు డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్.